నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే 5 నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ బ్యాటరీ, కోర్టులో వాయిదాల సంస్కృతి పోవాలి సిజేఐ, ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు కమిటీ, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ నేతృత్వంలో ఏర్పాట్లు, రాడార్పై రణమే, అడవుల రక్షణకు సుప్రీంకోర్టు వెళ్తాం పరిరక్షణ సమితి, జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు పార్టీలు, 12 రాష్ట్రాలు ఒప్పుకోలేదు, పంచభూతాలే పంచ ప్రాణాలు, పర్యావరణ పునరుజ్జీవనంతోనే ఆరోగ్యం, తొక్కేస్తామన్నోళ్లే పత్తా లేరు, 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడా, బీహార్ సీఎంగా 9వ సారి ప్రమాణం చేసిన నితీష్, నెర్రలు బారిన మాగాణం, ప్రాజెక్టు నీళ్ళందక రైతుల తంట్లాట, బావుల పూడిక తీసే క్రేన్లకు గిరాకీ, కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని బోర్లా పడ్డాం, ఇరాన్లో 9 మంది పాకిస్తానీల హత్య, స్టాఫ్ నర్సుల ఫలితాలు విడుదల, యూపీకి మన ఫార్మా, భారీ ప్రోత్సాహకాలకు కంపెనీలకు యోగి సర్కార్ వల, రిజర్వేషన్ పోస్టులు ఓపెన్కు. నిమిషాల్లోనే ఛార్జ్ అయ్యే ఈవీ బ్యాటరీ, కోర్టుల్లో వాయిదాల సంస్కృతి పోవాలి సిజేఐ, సహేలీ రూపకర్త నిత్యానంద్ కన్నుమూత, ప్రపంచ కుబేరుడిగా మళ్లీ బెర్నార్డ్ ఆర్నాల్డ్, మొనాలిసా చిత్రంపై నిరసనకారుల ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు కమిటీ, మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ నేతృత్వంలో ఏర్పాటు, తొక్కేస్తామన్నోళ్లే పత్తా లేరు, 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ ను 100 ఫీట్ల లోతులో పాతరిస్తాడా, రేవంత్ ది మేనేజ్మెంట్ కోటా ముఖ్యమంత్రి పదవి, కేసీఆర్ లేకుంటే ఆయనకు సీఎం పదవి ఎక్కడిది, 420 హామీలిచ్చి అధికారంలోకి కాంగ్రెస్ మార్పు కోరుకున్నోళ్లు నేడు నెత్తికొట్టుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ జరపండి, రైతు భరోసా ఇవ్వకుంటే చీల్చి చెండాడుతాం, కేటీఆర్. సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. రాడార్ పై రణమే, జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు పార్టీలు, రామగుండం అడవి రక్షణకు సుప్రీంకు వెళ్తాం, 10 రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం, ప్రకృతి విధ్వంసంపై ఎన్జీటీని ఆశ్రయిస్తాం, చర్చా వేదికలో పరిరక్షణ సమితి స్పష్టీకరణ, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఖరారు, కలెక్టరేట్ ముట్టడి, జిల్లా బంద్ పైన చర్చ. బీహార్ సీఎంగా 9వ సారి ప్రమాణం చేసిన నితీష్ ఇండియాను వీడి మళ్లీ ఎన్డీఏలో చేరిక, బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు, డిప్యూటీ సీఎంలుగా 2 బీజేపీ నేతలు, నితీష్ ను మూసరవెల్లితో పోల్చిన కాంగ్రెస్, నెర్రలు బారిన మాగాణం, ప్రాజెక్టుల నీళ్లందక రైతుల తండ్లాట, బావుల పూడిక తీసే క్రేన్లకు గిరాకీ, 10 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం, బావుల్లో పూడిక తీసుకుంటున్న రైతులు, నారాయణపూర్ ఆయకట్టుకు నీటి కటకట, ఎల్లంపల్లి నీళ్లు రాక 6 మండలాల్లో 27,000 ఎకరాల సాగు ప్రశ్నార్థకం, కులగణనపై గందరగోళం, తుది దశలో బీసీ కమిషన్ నివేదిక, కులగణన నిర్ణయంతో మళ్లీ మొదటికి, ఆగస్టు వరకు కమిషన్ కాల పరిమితి, కొత్త మార్గదర్శకాల కొత్త కమిషన్, బీహార్ తరహాలో న్యాయ చిక్కులెన్నో, సుప్రీంకోర్టు ట్రిబుల్-టీ ప్రకారం పోతేనే బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు చట్టబద్ధత, ఇరాన్లో 9 మంది పాకిస్తానీల హత్య, కాల్చి చంపిన దుండగులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పాక్ డిమాండ్, ఇరు దేశాల మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు, స్టాఫ్ నర్స్ ఫలితాలు విడుదల, 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి, 31 నియామక పత్రాలు, యూపీకి మన ఫార్మా, భారీ ప్రోత్సాహకాలతో కంపెనీలకు యోగి సర్కార్ వల, యూపీతో 70కి పైగా ఫార్మా సంస్థల సంప్రదింపులు, ఆ రాష్ట్రమే బెటర్ చాయిస్ అంటున్న పరిశ్రమ వర్గాలు, మన ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం, రద్దు చేస్తామంటూ ఫార్మా విలేజీలంటూ గందరగోళం, రిజర్వేషన్ పోస్టులు ఓపెన్ కు, వర్సిటీల్లో ఖాళీల భర్తీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు లేకుంటే కోటా ఓపెన్ గా మార్పు, యూజీసీ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు, ఇది రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర, కాంగ్రెస్ పోస్టుల రిజర్వ్ చేయడం అంటూ ఉండదు, వివాద నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ వివరణ.